నరేంద్ర మోదీ గారు ఈ రోజు నవీ ముంబై కొత్త ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బలహీనత వల్ల ఈ రోజు ఉగ్రవాదులు బలం పుంజుకున్నారంటూ మాట్లాడారు. 2008లో 26/11 ఉగ్రదాడులు జరిగినప్పుడు అవి దేశంలోనే అత్యంత భయంకరమైనటువంటి ఉగ్రదాడులు. ఆ సమయంలో మన భారత దళాలు పాకిస్తాన్ పై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటే అప్పటి యూపీఏ ప్రభుత్వం విదేశీ ఒత్తిడి వల్ల వెనక్కి తగ్గిందంటూ చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యల్ని నరేంద్ర మోదీ ఇక్కడ ప్రస్తావిస్తూ, అంటే కాంగ్రెసు విదేశీ ఒత్తిడికి లొంగింది కానీ ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితిని లేదా దళాల యొక్క మానసిక స్థితిని మాత్రం అర్థం చేసుకోలేకపోయింది. అంటే కాంగ్రెస్ బలహీనత వల్ల ఆ రోజు జరిగినటువంటి దాడులుగా మనం చూడొచ్చు అంటూ నరేంద్ర మోదీ గారు అయితే గట్టిగానే వాయించేశారు. కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉంటే ఉగ్రవాదులు అంత దాడులు చేయగలిగారు గత 2014 వరకు కూడా. కానీ ఆ తర్వాత చేసినటువంటి దాడులు కూడా మనం ఎంత గట్టిగా తిప్పికొట్టగలిగాం. బాలాకోట్ కావచ్చు, ఉరి కావచ్చు, పహల్గాం కావచ్చు అంటూ నరేంద్ర మోదీ గారు అయితే కాంగ్రెస్ పార్టీని అయితే తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఇప్పుడు చాలా మంది చిదంబరం కావచ్చు, శశి థరూర్ గారు కావచ్చు, మరి కొంతమంది కావచ్చు కాంగ్రెస్ ని అయితే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ రోహింగ్యా ఓట్లు ఎక్కువైపోవడం వల్లే మమతా బెనర్జీ అధికారంలోకి వస్తుందంటూ వివరించారు. ఇక శశి థరూర్ గారు అయితే కాంగ్రెస్ లో ఎటువంటి జాతీయ భావజాలం లేదని విమర్శించారు. ఇక నరేంద్ర మోదీ గారు విమర్శించడంలో తప్పేముంది? ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ లో ఉన్నటువంటి జాతీయ నాయకులు కొంతమంది కాంగ్రెస్ లో జాతీయ భావజాలం లేదని విమర్శిస్తా ఉన్నారు. ఇక నుంచైనా రాహుల్ గాంధీ గారు దీని మీద పట్టు సాధించాలి. ప్రధానమంత్రి అవ్వడం అవ్వకపోవడం తరువాత సంగతి. ఈ దేశంలో మీరున్నప్పుడు ఈ దేశ జాతీయ భావజాలం మీకు ఉండాలి కదా. బయటికి వెళ్తే చాలు పాకిస్తాన్ వ్యక్తిలాగా మాట్లాడతారు. ఆయన భారతదేశాన్ని ఎంత తక్కువ చేయొచ్చో అంత తక్కువ చేయడానికి చూస్తారు. అదేమిటో నాకు అర్థం కాదు. ఇప్పుడు దేశ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీస్తాడు ఈయన.